కర్కాటక రాశి వారికి 4వ తారీఖు 5వ నెల 2025 నుండి 10వ తారీఖు 5వ నెల 2025 వరకు గోచార ఫలితాలు ఈ వారం రోజులు ఎలా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ జన్మంలోనే కుజుని యొక్క సంచారం, జన్మంలోనే కుజుని యొక్క సంచారము శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలడు. అంచేత మనకి కొంచెం కోపం ఎక్కువ రావటము, శరీరానికి గాయాలు అవటము, నడిచేటప్పుడు లేకపోతే రాయి తన్నుకోవటం, లేకపోతే బైక్ ఎక్కేటప్పుడు, బైక్ దిగేటప్పుడు, మెట్లు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు మొత్తం మీద గాయం తగిలేటువంటి అవకాశం అయితే గోచరిస్తూ ఉంది జన్మంలో కుజుని యొక్క సంచారం వల్ల. అలాగే మనకి ఆలోచనలు కూడా కోపం ఎక్కువగా రావటము, అలాగే మన ఆలోచన కూడా ఎక్కువగా చెడు పనుల వైపు ఆకర్షింపబడటం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా కుజుని యొక్క సంచారం వల్ల కలుగుతుంటాయి జన్మంలో. ఇకపోతే తృతీయంలో కేతువు మాత్రం చక్కటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటాడు, చాలా అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు ఈ మిథున రాశి వారికి. ఇంట్లో సోదరులు, ఇంటి పక్కన ఉన్నటువంటి వారు, ఉద్యోగ స్థలంలో, వ్యాపార స్థలంలో, మనకంటే ఉన్నత స్థాయిలో ఉన్నవారు, సమాన స్థాయిలో ఉన్నటువంటి వారు, కింద స్థాయిలో ఉన్నటువంటి వారు కూడా మనకి అన్ని రకాలైనటువంటి మనస వాచ కర్మణ సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. తద్వారా మన ఎదుగుదలకి కొంచెం అది కారణం అవుతూ ఉంటుంది. ఈ విధమైన అలాగే ధనాదాయం కూడా పెరుగుతుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కేతువు తృతీయ స్థానంలో సంచారం వల్ల కలుగుతూ ఉంటాయి. ఇకపోతే భాగ్యస్థానంలో శుక్ర బుధ రాహు శని గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది. ఇక్కడ ముందుగా బుధుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే భాగ్యస్థానంలో అంత శుభ ఫలితములు ఇవ్వజాలడు. అక్కడ కేవలం 4, 5, 6 తారీఖులు అంటే 3 రోజులు మాత్రం ఉంటాడు. తదుపరి దశమ స్థానం అయినటువంటి ఈ మేషంలో ప్రవేశిస్తూ ఉన్నారు. మేషంలో ప్రవేశించిన తర్వాత అక్కడ 4 రోజులు సంచారం జరుగుతుంది. 4 రోజుల సంచారంలో మీకు 7, 8, 9, 10 ఈ 4 రోజులు. ఈ 4 రోజుల్లో 10 సంచారం వల్ల ఇక్కడ మీకు ఏంటంటే వృత్తి స్థానం కాబట్టి సొంత వ్యాపారమైనా లేకపోతే ఎవరి దగ్గర ఉద్యోగం చేస్తూ ఉన్నా, అది గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగం అయినా ప్రైవేట్ ఉద్యోగం అయినా లేదా ఏ రోజుకి ఆ రోజు కూలి చేసుకునేటటువంటి వారైనా సరే వారికి కూడా వాడిని కూడా పక్కన పెట్టాల్సిన పని లేదండి. అటువంటి వారికి కూడా ఈ బుధుడు ఈ 4 రోజులు అంటే 7, 8, 9, 10 తారీఖుల్లో చాలా వాళ్ళకి ఖచ్చితంగా శుభాలన్నీ చేకూరుస్తాడు, ఆదాయం పెరుగుతుంది. ఇకపోతే రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే దశమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు నెలంతా కూడా మేషరాశిలో. ఈ దశమ స్థానంలో రవి యొక్క సంచారం వల్ల మీరు చేసేటటువంటి ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏది చేసినప్పటికీ కూడా మీరు చేసేటటువంటి ఆ వృత్తి ఏదైతే ఉన్నదో అక్కడ మీకు ఒక కమాండింగ్, ఒక గట్టి పట్టు దొరుకుతుంది. మీరు నలుగురి మీద కమాండింగ్ చేసేటువంటి శక్తిని సంపాదించగలుగుతారు. అలాగే ఆరోగ్య విషయంలో పరిపూర్ణమైన ఆరోగ్యం కూడా దశమ స్థానంలో ఉండటం వల్ల ఆరోగ్యం ద్వారా మీకు చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఆదాయం కూడా పెరుగుతుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మీకు దశమ స్థానంలో రవి యొక్క సంచారం వల్ల జరుగుతున్నది. ఇకపోతే ఏకాదశ స్థానంలో గురువు యొక్క సంచారం మనం ఇంతవరకు చాలాసార్లు చెప్పుకోవడం జరిగింది. ఏకాదశ స్థానంలో ఏ గ్రహం ఉన్నప్పటికీ చక్కటి ఫలితాలన్నీ ఏర్పడతాయి. అందులో మీరు ఆలోచించవలసింది ఏమీ లేదు, అన్నీ లాభమే. ఏది ముట్టుకుంటే అది వ్యాపారం కావచ్చు, సొంత వ్యాపారం కావచ్చు, వేరే వారి దగ్గర ఉద్యోగం చేయవచ్చు, లేదా గవర్నమెంట్ ఉద్యోగం కావచ్చు. మీరు అనేక రకాలైనటువంటి వృత్తులు ఉన్నాయి. పూర్వకాలంలో ఈ శాస్త్రాలు రాసినప్పుడు చెప్పబడినటువంటి అనేక రకాలైన వృత్తులు ఉన్నాయి. అందులో మీరు ఈ దేంట్లో జీవిస్తున్నప్పటికీ కూడా చాలా చక్కటి ఫలితాలన్నీ ఏర్పడతాయి. అలాగే మీ వ్యవహారంలో మీరు చేసేటటువంటి ఆ వృత్తిలో కానివ్వండి, వ్యవహారాల్లో కానీ అన్నింటిలో నైపుణ్యం కూడా స్పష్టంగా గోచరిస్తూ ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి ఈ కర్కాటక రాశి వారికి ఈ వారం లభించబోతూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కొన్ని గ్రహాల యొక్క అనుకూలత, కొన్ని గ్రహాల ప్రతికూలత సర్వసహజము, ఇందులో సందేహమే లేదు. గోచార రీత్యా చెప్పాలి అన్నట్టయితే శుభ ఫలితాల కంటే ఇచ్చే గ్రహాల కంటే అశుభ ఫలితాలు ఇచ్చేటటువంటివే ఎక్కువగా ఉంటాయి. అయినా మీరు కంగారు పడద్దు, ఇది మీ వ్యక్తిగతం కానే కాదు, ఇది రాశిగతమైనది. కాబట్టి దీని గురించి కంగారు పడద్దు. వ్యక్తిగత జాతకానికి దీన్ని అనుసంధానం చూసుకోవాలి. వార ఫలితాలు చెప్పుకున్నాం. ఈ వారం జాతకం అనేటువంటి జీవితంలో మారదు, దానికి అనుభవం చేసుకోవాలి. నెల ఫలితాలు చెప్పుకున్నాం. ఈ మారనటువంటి
జన్మజాతకానికి అనుసంధానం చేసుకో. మాస ఫలితాలు, సంవత్సర ఫలితాలు ఏదైనా సరే దీనికి అనుసంధానం చేసుకుని వెళ్ళవలసిందే. కానీ దీనికి స్వతంత్రంగా అనేటువంటి చాలా తక్కువ పర్సెంట్. అలా అని చెప్పేసి ప్రాముఖ్యత లేదనుకోవద్దండి. గోచారానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత గోచారానికి ఉన్నది. కాబట్టి దేన్ని తక్కువగా అంచనా వేయవద్దు. అందుచేత ఈ విధమైన ఫలితాలన్నీ ఏదేమైనప్పటికీ నవగ్రహాలు రోజు పూజ చేసుకోవటం అనేటువంటిది చాలా చక్కటి ఫలితాలు ఇచ్చేటువంటి ఒక ప్రక్రియ. అంతే అది నేను ఖచ్చితంగా చెప్తానండి. నేను ఎంతకాలం జ్యోతిష్యం చెప్పినా అంతకాలం చెబుతూనే ఉంటాను. ఇది మిగతా వారు చెప్తారా లేదా, వారు చెప్పలేదండి మీరు అవన్నీ వద్దండి. 2-3 అడిగారు కూడా, వాళ్ళు ఎవరు చెప్పలేదండి, మీరే వారు ఏదో గుడికి వెళ్ళమన్నారు. అవన్నీ వెళ్ళొచ్చు, తప్పేం కాదండి. వాళ్ళు చెప్పిన కూడా ఆచరించండి. ఆచరించగలిగితే అన్నిటికంటే ముఖ్యంగా ఇది నేను చెప్పేది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. శుభం భూయాత్.